Welcome to my maths class. Maths for competitive examinations, tips and tricks. Today's question is, if x plus root x is equal to 90, find the value of x. Four options were given: 81, 64, 80, 72. Here x plus root x is equal to 90. So this is a whole number, and here there is root x. So root x must be a natural number, so that the sum of two natural numbers is equal to another natural number 90. Therefore x must be a perfect square, ఖచ్చితమైన వర్గమూలము అయి ఉండాలి. అప్పుడే మనకు సమ్ 90 న్యాచురల్ నెంబర్ వస్తుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్లో మనము ఆప్షన్స్ని బట్టి ఏది కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ చూస్తే 72 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి అది ఆన్సర్ కరెక్ట్ కాదు. 80 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. 64 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 8 8 64, 8 స్క్వేర్. హియర్ 81 ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, 9 స్క్వేర్. సో ఇవి రెండు టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 81 అనుకుందాం. 81 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81, that is equal to 81 plus square root of 81 is 9. So 81 plus 9, 90. So this is the correct answer. So ఇది కూడా మనం సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. 64 plus square root of 64, that is equal to 64 plus square root of 64. 8 8 64, therefore 8 square root of 64 plus 8 is 72. So this is not correct because it is 90. So that is x is equal to 81. So square root of x is equal to 9, total 90. సో ఆ విధంగా ఒక్కొక్కసారి ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే, ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. లేకుంటే చాలా కష్టం, ఇది చాలా పెద్ద ప్రొసీజర్ అవుతుంది ఎక్స్ కనుక్కోవడం అనేది. సో ఇలా చేయాలి, ఇట్లా సింపుల్గా. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎప్పుడైనా సరే టైం చాలా ఇంపార్టెంట్, యాక్యురసీ కూడా ఇంపార్టెంట్. యాక్యురసీ ఎంత ఇంపార్టెంటో టైం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే క్విక్గా ఆన్సర్ చేసి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలి. కాబట్టి క్విక్ మెథడ్స్ తెలుసుకొని ఉండాలన్నమాట. అందుకే మీకు ప్రాక్టీస్ అవసరం. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 1.5 ప్లస్ 11.5 ప్లస్ 111.5, 1111.5 ప్లస్ 11,111.5 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ సిమెట్రీ కూడా ఉంది. సో ఇక్కడ ఒక 1.5 మీన్స్ 1 ప్లస్ హాఫ్. 1.5 ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, సమ్ whole number and a fraction. So 1.5 means 1 plus half. Similarly 11.5 means 11 plus half, and so on, 111 plus half, etc. So first we will add 1, 11, 111, 1111, etc. So here there are 5 ones. So write 5, next 4 ones, next 3 ones, next 2 ones, next 1 1. Then how many halves were there? 1 2 3 4 5. 5 into half, 5 halves. 5 halves is equal to 2.5, that is 2.5. Therefore adding to this 2.5, 7 4 3 2 1. This is the correct answer. So 1 2 3 4 7, this is the correct answer. సో ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుంటే మీరు క్విక్గా చేయొచ్చు. లేదంటే మీరు ఎలా చేస్తారో ఆ ప్రొసీజర్ కూడా చూపిస్తాను చూడండి. అవుతుంది 2 into 1 2 plus 1 3, 3/2. 11 into 2 22 plus 1 23/2 plus 222 plus 1 223/2 plus 2203/2, etc. అన్నిటికీ 2
డినామినేటర్ కాబట్టి కామన్ డినామినేటర్ 2 ప్లస్ 23 ప్లస్ 2 2 2 3 ప్లస్ 2 2 2 3 ప్లస్ 2 2 2 2 3 1 2 3 4 5 terms. You have to add all these numbers and divide it by 2. It takes a lot of time. అది కాకపోయినా ఇంకో ప్రొసీజర్ చేస్తారు, ఇంకొంచెం క్విక్గా 1 + 1/2. సో ప్లస్ 11 + 1/2 ప్లస్ 101 + 1/2. అప్పుడు 1 + 11 ప్లస్ ఎట్సెట్రా యాడ్ చేయాలంటే కూడా మనకు ప్రాక్టీస్ ఉందనుకోండి, టకటక 1 2 3 4 5 వేసేస్తాం. ప్రాక్టీస్ లేకుంటే దీని కింద 1 తర్వాత 11 తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. 5 4 3 2 3 2 1 అవన్నీ వేసుకొని యాడ్ చేయాలి. అగైన్ హాఫ్స్ 5 హాఫ్స్ వేసుకోవాలి. 2 1. దిస్ ఆల్సో టేక్స్ టైం ఏ లిటిల్. అదే మీరు ఒకసారి ఇది చూసినట్లయితే ఇమీడియట్గా మీరు ఈ హోల్ నంబర్స్ అన్నీ 1 2 3 4 5 వేసేయచ్చు. ప్లస్ హాఫ్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 హాఫ్స్ 2.5 యాడ్ చేస్తే ఇక్కడ 5కు 2.5 యాడ్ చేస్తే 7.5 వచ్చేస్తుంది. సో ఇది చాలా క్విక్గా అవుతుంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చూసి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయబోయే వాళ్ళందరూ కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే మీకు క్విక్గా ఎలా చేయాలి, దీని ఆన్సర్ ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలుస్తుంది. చాలా టైము కలిసి వస్తుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాయబోయే వాళ్ళంతా నా ఛానల్ చూడండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.